సినీ నటి అశ్వరెడ్డికి సిసిఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అశ్వరెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులకు 41A నోటీసులు ఇచ్చారు పోలీసులు. పెళ్లి పేరుతో ధర్మేంద్ర నుంచి 10.5 కోట్లు కాజేశారని బాధితుడు తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సిసిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను క్యాష్ చేయాలంటూ గతంలోనే అశ్వరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిసిఎస్ పోలీసుల దర్యాప్తుపై స్టే ఇవ్వాలని పిటిషన్లో కోరారు. పోలీసుల దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మధవి ఎన్ఐలను మోసం చేసిన కేసులో నటి అశ్వరెడ్డికి సిసిఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం తల్లిదండ్రులతో కలిసి విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆమె మీద సిసిఎస్ లో నమోదైన కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే గతంలో హైకోర్టుకు వెళ్లడం, ఆ తర్వాత తన మీద నమోదైన ఎఫ్ఐఆర్ క్రాస్ చేయాలంటూ కూడా ఆమె హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా పోలీసుల విచారణకు సంబంధించి కూడా స్టే ఇవ్వాలంటూ చెప్పింది. దీనికి సంబంధించి కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ సిసిఎస్ పోలీసులకి గతంలో హైకోర్టు కూడా పేర్కొన్న పరిస్థితి. తాజాగా మరొకసారి ఆ కేసుకు సంబంధించి ఎన్ఐని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే మోసం చేసిన కేసుల్లో సంబంధించి కూడా విచారణ చేయాలంటూ ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులకు తాజాగా సిసిఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఆమె తల్లిదండ్రులతో కలిసి సిసిఎస్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. రైట్, థాంక్యూ కిరణ్.